జై గురుదత్త శ్రీ గురుదత్త. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకీ తరగని వెలుగవుతారు, ఇలవేలుపవుతారు అని ఒక సినీ కవి కలం నుంచి జారువాలిన పదాలండి ఇవి. నిజానికి ఈ పదాలు అందరి విషయంలో వర్తిస్తాయో లేదో తెలియదు, కానీ ఈ పాట వ్రాసిన మహానుభావుని విషయంలో మాత్రం అక్షర సత్యమై నిలిచాయండి. ఆ మహానుభావుడు ఎవరో అనుకుంటున్నారా? తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం, 7 స్వరాలే సుందరరాముడై వెలిసిన కలియుగ వేటూరి పదం. ఆయన ఎవరో కాదండి, తెలుగువారి మదిని అచ్చని తెలుగు పదాలతో కట్టివేసిన వేల పాటల రచనాయుగ పురుషులు మన వేటూరి గారండి. అదేనండి మన వేటూరు సుందరరామూర్తి గారు. నేడు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను ఒక్కమారు సింహావలోకనం చేసుకున్నామండి. ఇలా సింహావలోకనం చేసుకోవడం అనేది నిజానికి వారికి ఇచ్చేటటువంటి అసలైన ఘనమైన నివాళులండి. ఈరోజు తెలుగు భాషని బ్రతికించాలి అంటే బయటికి వెళ్ళి ప్రత్యేకమైన బోర్డులు పట్టుకుని ఫ్లక్కార్డ్స్ పట్టుకుని తిరగక్కర్లేదండి. ఇలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రను కనీసం మన భావితరాల వారికి మనం తెలియజేసినట్లయితే చాలా వరకు కూడా తెలుగు భాష బ్రతికేటటువంటి అవకాశం అనేది ఉందండి. ఇదే స్ఫూర్తిదాయకం అండి. ఇలాంటి మహానుభావులు ఎంత కష్టపడి తెలుగు భాషను బ్రతికించారు అనేది మనం భావితరాల వారికి తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆ బాధ్యతగా ఈరోజు సుందరరాముడి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ వేటూరు సుందరరామూర్తి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఓ సుందరరామ, గంగ కదిలి వస్తే కడలి ఎలా పొంగిందో అలా పొంగై సినీలోకాన తెలుగువారి హృదయాలు. మారేడు దళాల్లాంటి పదాలతో తెలుగువారి ఎదలో దాగిన మారేడివి నీవే. ఆరేసుకోబోయి పారేసుకున్నానంటూ కుర్రాళ్ళను ఉర్రూతలూగించిన ఓ సుందరమూర్తి, చిలకల లాంటి పదాలతో నెమలికి నేర్పిన నడకలతో చిలకల పాట నెమలి ఆట కలగలిపి మా హృదయమనే వేదికపై మేజువాణి ఆడించిన సుందరుడా. ప్రాణము నీవే గానము నీవే ప్రాణమే గానమని, మౌన విచక్షణ జాన విలక్షణ రాగమే యోగమని అంటూ తెలుగు కలకండను తేనుతో రంగరించి అంతర్జాతీయ వేదికపై పదప్రవాహంతో అందరినీ ఆనంద వృష్టిలో తడిపిన ఆనందమూర్తి, తొలిమలి పొద్దుల్లో ఇంద్రధనుస్సుకు చీరలు కట్టిన రసికమూర్తి, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్న రచనామూర్తి, నదికి పల్లం వాన తోడైతే ఎలా ఉంటుందో అలా తెలుగు గాయకుల సహాయంతో తెలుగు మాగాణంలో పాటలు పండించిన అమృతమూర్తి, అమ్మతోడు అబ్బతోడు నీతోడు నాతోడు అంటూ తెలుగువారి హృదయాలను తోడుగా ఉంటూ కవ్వించిన రసమూర్తి, అబ్బని తీయని దెబ్బ అంటూ ఒక దశాబ్దం పాటు ప్రజల హృదయాలను ప్రేమతో చిలిపి దెబ్బ కొట్టిన సుందరుడా. దొరకునా ఇటువంటి సేవ అనే పాట రచనతో రసామృతమును దేశ విదేశాల్లో పంచిపెట్టి చిరస్థాయిగా అందరి మనసుల్లో గుర్తిండిపోయే రచనామూర్తి, ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయునీళాలు స్పందించు నవనాడులే వీణాగానాలు అంటూ తెలుగు ప్రేక్షకుల మనసుకు రసామృతమునందించిన భావమూర్తి, వేణువై వచ్చాను భువనానికి గాలినైపోయాను గగనానికి అంటూ తెలుగువారిని వదిలి వెళ్ళిపోయావా ఓ సుందరరామూర్తి. అందుకోండి మీ వర్ధంతి సందర్భంగా రసహృదయుల తరఫున నివాళులు. ఈ తూర్పు ఈ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంజారాగాలే పారాణి పూసెల్లే అంటూ తెలుగువారి మనసులకు పాట దగ్గరైనటువంటి ఓ సుందరరాముడా, పాటలు బ్రతికున్నంతకాలం మరిచిపోలేని పేరుగా
సువర్ణాక్షరాలతో సినీలాకాశంలో లిఖించబడిన పేరు వేటూరి సుందర్రామూర్తి. తెలుగు భాష వికసించినంత మేర పలికే శబ్దం వేటూరి సుందర్రామూర్తి. తెలుగు సినిమా పాటలపై ఆయన వేసిన ముద్ర రాజముద్ర. 3.5 దశాబ్దాల పాటు సాగిన వేటూరి సినీ కవితా సేద్యంలో ఉద్భవించిన వేలాది పాటల సంపదను మనకే వదిలేసి వెళ్ళిపోయారు మహానుభావులు. అలా ఆయన పాటను ఒంటరి చేసి అప్పుడే ఒక పుష్కర కాలం గడిచిపోయింది. అటువంటి మహానుభావుణ్ణి ప్రాతకాలంలో ఖచ్చితంగా మనం స్మరించాలి. వేటూరి గారు 29 జనవరి 1936న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పదకల్లేపల్లిలో జన్మించారు. 22 మే 2010న హైదరాబాద్లో మరణించారు. ఒక తెలుగు కవి అనే కన్నా భారతీయ కవి అనడానికి యోగ్యంగా అనేక ఉత్తమ గీతాలు రాశారు. తెలుగు గేయ రచయితగా ఆయన ఖ్యాతి ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించింది అనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. తెలుగు పాటల బాణీకి ఆయన సరికొత్త మెరుగులు దిద్దారు. తెలుగు సినిమాలో వేటూరి గారి సాహిత్యం వ్యాసంగం 4 దశాబ్దాల పైగానే సాగింది. తెలుగు పాటల్లోకి లోతైన అర్థవంతమైన సాహిత్యానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. చాలామంది గీత రచయితలు వేటూరిని ప్రేరణగా కూడా తీసుకున్నారు. వేటూరి చంద్రశేఖర శాస్త్రి, కమలాంబ దంపతులకు కృష్ణా జిల్లాలోని చల్లపల్లికి సమీపంలో ఉన్న పెదకళ్ళేపల్లిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మన వేటూరి సుందర్రామూర్తి గారు. తెలుగు పరిశోధనా పండితుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారికి ఈ వేటూరి సుందర్రామూర్తి గారు సమీప బంధువు. వేటూరి సుందర్రామూర్తి గారి తాతగారు కూడా ఒక మహాకవేనండి. విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి వద్ద కొన్నాళ్ళు ఈయన శిష్యరికం చేశారు. వేటూరి విద్యాభ్యాసం చాలా వరకు కూడా విజయవాడలోనే జరిగింది. వెంటనే ఆయన తనకిష్టమైన పత్రికా రంగాన్ని ఆయన ఎంచుకున్నారు. జీవితంలో ఎదగాలంటే నాకు పత్రికా రంగమే బాగుంటుంది అని ఆయన ఎంచుకున్నారు. 1952లో ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా ఉద్యోగంలో చేరారు. పత్రికా రంగంలో తనకు మొదటి గురువు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారే అని ఆయనే చెప్పుకునేవారు. ఆయన నుంచి వార్తలు ఎలా రాయాలో నేర్చుకున్నారు ఆయన. తర్వాత 1959లో ఆంధ్రపత్రికలో చేరారు. అక్కడ ఆయనకు బాపు ముళ్ళపూడి వెంకటరమణ గారితో పరిచయం అయింది. తన జీవితాన్ని నిజంగా మలుపు తిప్పింది వారిద్దరే. ఆంధ్రపత్రికలో సినిమా విభాగానికి ఇన్ఛార్జిగా కూడా వేటూరి గారు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార దినపత్రిక ఆంధ్ర జనతకు ఆయన సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. సినిమా వాళ్ళతో లౌక్యంగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నారు ఆయన అని. రాజకీయ నాయకుల పరిచయం వలన బ్రతుకుకు కావలసిన విజ్ఞానాన్ని కూడా నేర్చుకున్నానని ఆయనే చెప్పుకునేవారు. 1962లో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసినటువంటి మొదటి ఏకైక తెలుగు పాత్రికేయుడు మన వేటూరి సుందరరామూర్తి గారేనండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వంటి జాతీయ నాయకుల ప్రసంగాలను ఆయనే తర్జుమా చేసేవారు. 1964లో అసెంబ్లీ రిపోర్టర్గా కూడా పనిచేశారు. వేటూరి వ్యాసాలు చాలా ఆకర్షణీయంగా చమత్కారంగా ఉండేవండి. అది చదువుతుంటే ఇంకా చదవాలనిపించేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి సమీపంలో ఉన్న హోటల్ ద్వారకలో ఎమ్మెల్యేల సమావేశాన్ని ఆయన ఎలా పెట్టేవారంటే అదిగో ద్వారక ఇవిగో అలమందలు అని ప్రస్తావించేవారు. అంటే అంత వ్యాసాలు అంత ఆకర్షణీయంగా చమత్కారంగా ఉండేవి. చదవాలని అందరికీ కూడా అనిపించేది అనమాట. వేటూరి కంటే ముందు ఉన్న గేయ రచయిత ఆత్రేయ గారు గొప్ప సినీ కవి అయితే ఆయన నిర్మాతలకు పాటలు రాయకుండా ఏడ్పించేవారట. ఒక్కొక్క పాటకు 2 నెలలు తీసుకోవడంతో అప్పటి నిర్మాతలు కొత్త గేయ రచయిత కోసం వెతుకుతుండగా వేటూరి గారి సాహిత్యం వాళ్ళకి నచ్చింది. 1970లో వేటూరి పాటలు ఆంధ్రదేశాన్ని ఒక ఉర్రూతలు ఎగించేయండి.
నిజంగా చెప్పాలంటే 1977లో వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క సినిమా అంటవీర్ రాముడి సినిమాలు స్ఫూర్తిదాయకమైన శృంగారభరితమైన సాహిత్యాన్ని రాసిన వేటూరి గారు ప్రతిభతో నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారటండి. అంత చక్కగా ఆయన ఆ పాటలు రాయడం జరిగింది. ఈ సినిమా పాటల హిట్తో ఆయనకు కనకవర్షం కురిసిందండి. 1978లో విశ్వనాథ్ గారు సిరిసిరిమువ్వ సినిమా కవిత్వంతో విభిన్న భావోద్వేగాలను పలికించడంతో తన పాటల విశ్వరూపాన్ని చూపించారు విశ్వనాథ్ గారు, మన వేటూరు సుందరరామూర్తి గారు. ఆ రోజుల్లో ప్రముఖ గీత రచయితలు చేయలేని పనిని కొన్ని నిమిషాల్లో దర్శకుడి అభిరుచికి తగినట్టుగా పాటలు రాయగల సామర్థ్యం ఉన్న వేటూరి వారు దర్శకులకు నిర్మాతలకు ప్రీతిపాత్రలు అయ్యారటండి. ఆ రోజుల్లో వేటూరి గారు తన కెరీర్లో దాదాపు 5,000 పాటలు పైగా రాశారండి. వేటూరు సుందరరామూర్తి గారు తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి నిజంగా వేశారు. తెలుగు పాటలమ్మకి పట్టు చీరలు తొలగించారు, పాటన పరవళ్ళు తొక్కించారు, ఉర్రూతలు ఊగించారు. భాషా భావుకతలను 2 కళ్ళుగా చేసుకున్నారు. ఆయన సవ్యసాచి అండి, ఏ మాత్రమూ సందేహం లేదు. ఆయన పాళీకి 2 వైపులో పొదిని మసాలాలు దట్టించి మాసను పట్టుకోగలిగారు, సంస్కృత సమాసాలు పట్టించి క్లాసును ఆకట్టుకోగలిగారు. ఇలా దొరికేవాడు సహజంగా తక్కువ మందే ఉంటారండి. అటు మాసుని ఇటు క్లాసుని పట్టుకోగలిగేటటువంటి సమర్థత మన వేటూరు గారిలోనే ఉందండి. తెలుగు సినీ సరస్వతికి పాటల మాలలను అల్లిన సృజనశీలి మన వేటూరు గారండి. సినీ సంగీత లక్ష్మికి సుగంధాలను అద్దినటువంటి పదశిల్పి మన వేటూరు గారండి. అసలు తెలుగు సినిమా పాటను ₹1 స్థాయికి తీసుకెళ్ళింది మన వేటూరి గారే అని సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చండి. ఆయనది ప్రత్యేకమైన శైలి, ఎవరికీ అందని బంగారు పాళి ఆయన. ఒక్కోసారి ఆయన పాటలు వింటుంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశారేమో అని అనిపిస్తూ ఉంటుంది. మరోసారి సముద్రాల గారి కలం నుంచి ఏమన్నా వచ్చిందేమో అని సందేహం కూడా వస్తుంటుంది. ఇంకోసారి పెంగళి వారు పాటలు ఏమన్నా రాశారా ఈయన అని అనిపిస్తుంటుంది. కృష్ణశాస్త్రి పద పల్లవాలు, శ్రీశ్రీ మెరుపులు, ఆత్రేయ విరుపులు కూడా కాకతాళీయంగా మనసులోనే మన అందరికీ మెదులుతూ ఉంటాయండి. ఆ పాటలు వింటుంటే పాటను సర్వాలంకార భూషితంగా తీర్చిదిద్దడంలో మన వేటూరి వారి ఘనపాటి అండి. ఆయన సరాగాల సుమవాణిగా వినిపించడంలో ఆయనకు ఆయనే సాటి. మాటలనే పాటలుగా లయాత్మక విన్యాసాలుగా సున్నితంగా మలిచినటువంటి మేటి మన సుందరరామూర్తి గారండి. తేలికన్నా తీయని తెలుగు నుడికారాలను మనకి అందించిన తేటి మన సుందరరామూర్తి గారండి. కాలంతో పాటే పాటను నడకన మార్చడంలో ఆయనకి ఎవ్వరూ లేరండి పోటీ. వేటూరి సుందరరామూర్తి గారు పాట బతికున్నంత కాలం మర్చిపోలేని పేరు ఇది. పాటలు తెలుగు మాగాణంలో ఉన్నంత వరకు మర్చిపోలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మొదటి వరుసలో వేటూరి సుందరరామూర్తి గారే. తెలుగు భాష వినిపించినంత మేర పలికే శబ్దం వేటూరి గారు. తెలుగు సినిమా పాటలపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. 3.5 దశాబ్దాల పాటు సాగిన వేటూరి సినీ కవితా సేద్యంలో ఉద్భవించిన వేలాది పాటల సంపద ఆయన మనకే వదిలేశారండి. అలా పాటను ఒంటరి చేసేప్పుడే దాదాపు ఒక పుష్కర కాలం అయిపోయింది. ఆయన ఎంత చక్కటి వాడంటే వేటూరి తొలి సినీ రచన ఓ సీతకతతోనే మొదలైందండి. ఈయన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. ఆయనతో ఎక్కువ సమయం కూడా ఆయన గడిపేవారండి. అలా గడపడం వలన కొంత ఆయనకి కూడా కొంత భావుకత వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే నిజంగా చెప్పాలంటే పండిత పామరుల్ని అలరింపజేసి అరుదైన గ్రాంధిక వ్యవహారిక భాషలో పట్టున్న వేటూరి జంజాలగారులు సినీ జీవితంలో సమకాలికులు అవడం తెలుగు ప్రేక్షకులు చేసుకున్న నిజంగా అదృష్టం అండి. వారివ్వరూ తెలుగువారి అభిరుచులను గ్రహించి వ్యాపార అవసరాలకు అనుగుణంగా పనిచేసిన తీరు అపూర్వం అండి. వారు సిరిసిరిమువ్వలతో ఆడుకున్నారు. నిజంగా చెప్పాలంటే శంకరాభరణంకు అలంకారాలు చేశారు, అడవి రాముల్లో వేడుకలు చేసుకున్నారు, సప్తపదికి అడుగులు వేశారు,
వేటగాడుతో వినోదం పంచారు, ఇంకా చాలా చాలా సినిమాలు కలిసి పనిచేశారు. జంజాల దర్శకుడిగా మారిన తర్వాత వేటూరి గారికి వ్యాపార దృక్పథంలో కాక కొత్త కోణంలో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించారు. స్వతహాగా జంజాల మంచి అభిరుచి కలిగిన రచయిత అవడం వలన వేటూరి గారికి కొన్ని మంచి సన్నివేశాలకి పాటలు రాసే అవకాశం దొరికిందండి. వేటూరి ప్రేమను, అందాన్ని సుకుమారంగా వర్ణిస్తూ పాటలు రాశారండి. అన్ని కోణాల్లో తరచి అన్ని రకాల రసాల్ని పాటల ద్వారా విహరింపజేసిన గొప్ప రచయిత ఎవరన్నా ఉన్నారు అంటే నిజంగా చెప్పాలంటే అది మన వేటూరి గారేనండి. ఆయన శైలి ఇంకా బహుశా ఎవరికి వచ్చి ఉండకపోవచ్చు అండి, అంత చక్కగా ఉండేది. ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం, చూని వినిపిస్తే చాలు అరగంటలో అక్షరబద్ధంగా పాటన వినిపించేదండి. ఇటువంటి మహానుభావులు ఎవరున్నారండి? పడికట్టు పదాలు దొంతరలుగా వచ్చేసేవి. ఈ లోకంలో ఎవరికి తెలుసు ఇటువంటి పదాలతో పాటలను రాయొచ్చు అని చెప్పినటువంటి మహానుభావుడు వేటూరి సుందరరామూర్తి గారండి. నిజంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళు నిజంగా చేసుకున్న అదృష్టం అండి. అంత చక్కటి పదాలతో పాటలను సుస్వరంతో పాడించుకుని, దగ్గరుండి పాడించుకుని మనకందరికీ వినోదాన్ని పంచినటువంటి మహానుభావుడు వేటూరి సుందరరామూర్తి గారండి. ఆయన ఎంత చక్కగా రచించేవారంటే అంత చక్కగా రచించేవారు. వేదం అణువణువున నాదం, వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నెన్నో హంసానంది రాగాలై, వేదం అణువణువున నాదం అంటూ ఈ దివిని విడిచి భువికేగిన అక్షర శిల్పి మన వేటూరి సుందరరామూర్తి గారండి. సరిగ్గా ఇదే రోజు వారు హైదరాబాదులో కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన కన్నుమూశారండి. తెలుగు పాటలు తెలుగువారి లోగిళ్ళు ఎప్పటి వరకు బ్రతికుంటుందో అప్పటి వరకు వేటూరి వారు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచే ఉంటారండి. నేడు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.